హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. 6,956 మంది స్టాఫ్ నర్సుల ఎంపిక. స్టాఫ్ నర్సులకు ఎంపికైన వారి తుది జాబితాను రాష్ట్ర వైద్య ఆరోగ్య సేవల రిక్రూట్మెంట్ బోర్డు ఆదివారం వెల్లడించింది. వైద్య ఆరోగ్య శాఖలో 9 విభాగాల్లో ఎంపికైన 6,956 మంది స్టాఫ్ నర్సు మెరిట్ జాబితాను ప్రకటించింది. వైద్య విద్యా డైరెక్టరేట్ పరిధిలోని వివిధ ఆసుపత్రులు, గురుకులాల్లో స్టాఫ్ నర్స్ ఖాళీలకు మొత్తం 40,000 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. గత ఏడాది ఆగస్టు 2న రాత పరీక్ష నిర్వహించారు. రిజర్వేషన్లో జోన్ల వారీగా ఎంపికైన అభ్యర్థుల కటాఫ్ ర్యాంకులు, అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను వెబ్సైట్లో వెల్లడించింది. వెబ్సైట్ లింకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఫిబ్రవరి 11 నుంచి అనురాగ్ సెట్. రాష్ట్రంలో అనురాగ్ ప్రైవేట్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, నర్సింగ్ తదితర కోర్సుల్లో 2024-25 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల కోసం ఫిబ్రవరి 11 నుంచి ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు అనురాగ్ వర్సిటీ సీఈఓ తెలిపారు. విద్యార్థులు వచ్చే నెల 10 వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని సూచించారు. వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ అనురాగ్ సెట్ 2024 నోటిఫికేషన్ విడుదల చేశారు. అనురాగ్ సెట్ 2024 టాపర్లకు 6.5 కోట్ల స్కాలర్షిప్ ఇవ్వనున్నట్టు చెప్పారు. ఎలాంటి ఎంట్రన్స్ ఫీజు లేదని, ఉచితంగానే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు లేకుంటే అన్రిజర్వ్డ్గా భర్తీ. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ పోస్టులపై యూజీసీ ముసాయిదా వెల్లడి. విమర్శల దాడితో వెనక్కి తగ్గిన కేంద్రం. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు కేటాయించిన పోస్టుల భర్తీకి తగినంత మంది అర్హులైన అభ్యర్థులు అందుబాటులో లేకుండా ఆయా పోస్టులు ఖాళీగా ఉంటే అన్రిజర్వ్డ్గా ప్రకటించి భర్తీ చేయాలంటూ యూజీసీ తన ముసాయిదా మార్గదర్శకాల్లో పేర్కొనడంపై విమర్శలు చెలరేగడంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. అటువంటి ఆలోచన ఏదీ ప్రభుత్వానికి లేదని ఆదివారం స్పష్టం చేశారు. ఉన్నత విద్యా సంస్థల్లో భారత ప్రభుత్వ రిజర్వేషన్ల అమలు విధానం గురించి ముసాయిదా మార్గదర్శకాలను నెల రోజుల కింద బహిర్గతం చేసిన యూజీసీ ఆయా వర్గాల స్పందన కోరింది. ఈ మార్గదర్శకాలకు పలు వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ రిజర్వేషన్ అంశానికి ఇది మోదీ ప్రభుత్వ కుట్రగా పేర్కొంది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డెహ్రాడూన్లో మాట్లాడుతూ యువత నుంచి ఉపాధి అవకాశాలను లాక్కోవడంలో భాజపా నిమగ్నమై ఉందన్నారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆలోచనల మేరకు ఈ ప్రతిపాదన తెర మీదకు వచ్చాయని జైరాం రమేష్ ధ్వజమెత్తారు. యూజీసీ ముసాయిదాకు వ్యతిరేకంగా జేఎన్యూ స్టూడెంట్ యూనియన్ సోమవారం ఆందోళనకు పిలుపునిచ్చింది. ఎస్ఎఫ్ఐ ఢిల్లీ కమిటీ వీరితో గొంతు కలిపింది.